మౌనం విలువ రాసినవారు తాటిచెర్ల గురురామప్రసాద్ గారు. మంగాపురం జమీందారుకు ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉండేది. కోపిష్టి కావటం వల్ల ఆ విషయం ఆయనకు తెలియచెప్పటానికి ఎవరికీ ధైర్యం లేకపోయింది. ఒకనాడు జమీందారు ఒంటరిగా బాహ్యాళికి వెళ్ళాడు. ఊరి చివర ఒక అందమైన కొండ ఉన్నది. జమీందారుకు కొండమీదికి వెళ్లాలనిపించింది. కొండ దిగువన గొర్రెల కాపరి ఒకడు కనిపించాడు. వాణ్ణి తోడుగా రమ్మని జమీందారు కొండకేసి నడిచాడు. గొర్రెల కాపరి మాట్లాడకుండా చకచకా కొండెక్కి పోసాగాడు. జమీందారు ఏవేవో మాట్లాడుతూ వెనకపడిపోయాడు. కొత్తసేపటికి ఆయాసంతో ఒక బండమీద చతికిలపడ్డాడు. కొండెక్కాలంటే మౌనంగా నడవటం చాలా ముఖ్యం. అప్పుడే అలసట లేకుండా త్వరగా కొండెక్కగలం అన్నాడు గొర్రెల కాపరి అమాయకంగా. కొండెక్కడానికే కాదు, జీవితంలో పైకి రావాలన్నా అతిగా మాట్లాడటం మంచిది కాదన్న విషయం జమీందారుకు అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత ఆయన మౌనం విలువ తెలుసుకుని అందరి చేత మితభాషి అనిపించుకున్నాడు.